హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఫ్రైడ్ ఫిష్ మ్యాంగో గ్రేవీ రెసిపీ అండి. సో లేట్ చేయకుండా మీరు కూడా చూసేయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. అన్నంలో కలుపుకొని తింటే ఒక్కొక్క ముద్దతో తింటుంటే ఎమ్మి అండి. సో మీరు కూడా ఇలానే చేసేయండి. సో మనకి మ్యాంగో సీజన్ అయిపోవచ్చింది. ఇంకా లేట్ చేయకుండా మ్యాంగోస్ అయితే దొరుకుతున్నాయి మార్కెట్లో, కొనుక్కొని చేసేయండి. సో ముందుగా అయితే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. దీనికోసం నేనైతే ముందుగా ఇలా చేప ముక్కలను అన్నింటినీ బాగా క్లీన్ చేసేసాను ఉప్పు పసుపుతో. తర్వాత ఉప్పు పసుపు కారం వేసి అలా వాటికి అప్లై చేసి పక్కన తీసి పెట్టుకున్నా. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మన రెసిపీయే ఫ్రైడ్ ఫిష్ మ్యాంగో గ్రేవీ కాబట్టి చేప ముక్కలను అన్నింటినీ కూడా చక్కగా ఇలా ఫ్రై చేసుకున్నా. ఎక్కువసేపు ఏం చేయక్కర్లేదండి, జస్ట్ 2 సైడ్స్ కూడా ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అనేది మనకి డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట, నార్మల్ ఫిష్కి దీనికి కూడా. ఇలా అన్ని చేసేసి పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత ఆ మిగిలిన ఆయిల్లోని, ఇంకా ఆయిల్ ఎక్కువ వేసేయకండి, సరిపోతుంది ఆ ఆయిల్. దాంట్లోనే కొంచెం ఏం చేస్తారంటే దాంట్లోకి జీలకర్ర, ఆవాలు, కొంచెం పచ్చిమిరపకాయలు, మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. మనం ఆల్రెడీ చేప ముక్కల్లో కూడా వేసాం కాబట్టి ఇలా పచ్చిమిరపకాయలు వేసుకొని అవి తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు చిటపట్లాడాక దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పటి వరకు అంటే గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి మ్యాంగో ముక్కల్ని, ఇలా మామిడికాయ ముక్కల్ని కట్ చేసి వేసుకోండి. తర్వాత టమాటా కూడా వేసుకోండి. వేసుకొని అవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. అయితే ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదండి. వేస్తే టేస్ట్ వేరేగా ఉంటుంది. మీరు వేయకంటే చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి ఊళ్ళల్లో ఎలా చేస్తారండి, చక్కగా మసాలా అనేది సన్నిపైన నూరుతారు కదా, అలాగే ఇప్పుడు నేనేం చేశానంటే అన్నీ కొంచెం ధనియాలు, తర్వాత గసగసాలు అన్నీ వేసి కొంచెం ఇలా నూరుకున్నా. వాటర్ వేసాను, దీంట్లోనే కొంచెం నూరుకొని ఆ పచ్చి మసాలా అనేది వేసాను. ఇంకా ఆ స్మెల్ అయితే మామూలుగా లేదండి. ఇంకా ఆ స్మెల్కే తిని వచ్చానమాట. సో ఫ్లేవర్ అయితే వచ్చేసింది మసాలా వేయగానే. సో మీరు కూడా ఇలా వేసుకొని మొత్తం కలుపుకొని సో అవన్నీ కూడా దగ్గర అయినంత వరకు వాటిని కుక్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలండి. సో మనం ముందు వేసాం ముక్కల్లో కాబట్టి చూసుకొని వేసుకోండి, కారం, ఉప్పు, పసుపు అన్నీ కూడా. తర్వాత కొంచెం నేను గరం మసాలా కూడా వేసానండి. సో గరం మసాలా అన్నీ వేసాక ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అది బాగా కుక్ అయిపోతుంది. తర్వాత దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. సో ఇక్కడ మనం పులుపు కోసం మ్యాంగో వేసాం కాబట్టి ఇంకేం అవసరం లేదండి. సో ఇలా మొత్తం కుక్ అవ్వాలి బాగా. అది బాగా వాటర్ అలా కుక్ అవుతున్నప్పుడు దాంట్లోకి ఈ చేప ముక్కల్ని వేసేయండి. వేసేసి మనం గరిటె పెడితే ముక్కలన్నీ వీడిపోతాయండి. అందుకని ఏం చేయాలంటే జస్ట్ పైన ఇలా అనుకొని దాన్ని మొత్తం ప్యాన్ పట్టుకొని మీరు కలుపుకోవాలి. మీకు తెలిసే ఉంటుంది. సో ఇలా కలుపుకోవాలన్నమాట. సో కలుపుకొని ఒక హై ఫ్లేమ్లో కొంచెంసేపు కుక్ చేసుకొని తర్వాత మీడియంలో పెట్టి కుక్ చేసుకుంటే, మూత పెట్టకండి, మనకి ఎమ్మి ఫ్రైడ్ పీస్ మ్యాంగో గ్రేవీ రెడీ అయిపోతుందండి. దానిపైన కొంచెం లాస్ట్లో కొత్తిమీర జల్లుకోండి. ఇంకా అంతే, ఇంకా సూపర్ అనమాట తినడానికి. సో మీరు కూడా ట్రై చేసేయండి. రెసిపీ ఎలా వచ్చిందని మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఎవరైనా డైట్ చేసే వాళ్ళు ఉంటే డైట్ రెసిపీస్ కూడా ఉన్నాయి, వెళ్ళి చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ వస్తాను. ఇప్పటి వరకు టేక్ కేర్, బాయ్.